జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ దాడి నుంచి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ బట్టల వ్యాపారి నజాకత్ అలీ అనే ఒక వ్యక్తి మాత్రం 11 మందిని సురక్షితంగా కాపాడడం జరిగింది. అయితే ఎవరైతే అక్కడికి పర్యటనకి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఈయన ఎప్పటి నుంచో కూడా పరిచయం ఉన్న వ్యక్తి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా వాళ్ళందరికీ ఈయనే చూపించడం జరిగింది. సో అక్కడ వాళ్ళందరికీ కూడా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు, చూడదగిన ప్రదేశాలు చూపిస్తున్న క్రమంలోనే ఉగ్రవాదులు అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ కాశ్మీరీ బట్టల వ్యాపారి నజాకత్ అలీ మాత్రం వీళ్ళందరినీ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు వీళ్ళందరూ 11 మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన చాకచక్యంగా తనకు తెలిసిన కొన్ని ప్రదేశాల నుంచి తీసుకెళ్లి సురక్షితంగా వాళ్ళని మాత్రం ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడికి మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం జరిగింది. సో ఇదంతా కూడా తెలిసిన తర్వాత మన ఇండియన్ ప్రజలందరూ కూడా ఆయన్ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదుల దాడి జరుగుతున్నప్పుడు స్వయంగా అంత దగ్గరికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా గన్లతోని షూట్ చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా ఎంత ధైర్యవంతులైనా కూడా ఖచ్చితంగా భయపడతారు. సో అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈయన మాత్రం ఎంతో ధైర్యంతో ఒకరు కాదు ఇద్దరు కాదు 11 మందిని ఎంతో చాకచక్యంగా ఉగ్రవాదుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతానికి చేరవేర్చాడు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే మన దేశంలో ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు, అంతటి ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తున్నా కూడా ఏమాత్రం కూడా భయపడకుండా ఒక్క వ్యక్తి 11 మందిని కాపాడడం అనేది చాలా, అంటే ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఎంతో గొప్పగా అనుకునే విషయం. అయితే అక్కడ ఉన్నటువంటి బట్టల వ్యాపారి, సో వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడికి పర్యటనకు వెళ్ళారో, కొంతమంది హనీమూన్ కోసం అని వెళ్ళారు, ఇంకొంతమంది జస్ట్ చూడడానికి వెళ్ళారు, ఇంకొంతమంది విశ్రాంతి కోసం ఎంజాయ్ చేయడానికి చాలా మంది కూడా వెళ్ళారు. సో అమాయకమైన ప్రజల్ని దాదాపుగా 28 మంది ప్రజలందరినీ కూడా వాళ్ళు ఎంతో క్రూరంగా గన్లతోని కాల్చి చంపడం జరిగింది. సో అందులో కూడా వీళ్ళు ఏ విధంగా ఒక టార్గెట్ని పెట్టుకున్నారంటే, ఇక్కడ హిందువులు ఎవరు ముస్లింలు ఎవరో, వీళ్ళ ఐడి కార్డ్స్ ఏంటి, అందులో కూడా కొంతమంది మేము ముస్లిమ్స్ అని చెప్పుకున్నప్పటికీ కూడా కొంతమంది పురుషుల్ని పక్కకి తీసుకెళ్ళి వాళ్ళ ప్యాంట్లు విప్పించి మరి వీళ్ళు ముస్లిమా కాదా అని తేల్చుకొని మరి వాళ్ళని చంపడం జరిగిందండి. సో ఇంత ఘోరంగా ఇంత క్రూరంగా ఎందుకు చంపారు, దీని వెనకాల ఉన్న అసలు వ్యక్తి ఎవరో అంటే ఖచ్చితంగా కొంతమంది ఉగ్రవాద సంస్థలు మేమే ఇదంతా కూడా చేశాము అని చెప్పినప్పటికీ కూడా ఇదంతా కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు చేపించారు, దీని వెనకాల మొత్తం కూడా పాకిస్తానీ ఉగ్రవాదులే ఉన్నారని క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఖలీద్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నటువంటి యువతనందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద సంస్థలో చేస్తూ ఉంటాడు. అయితే ఈయన మాత్రం అందరినీ ఉగ్రవాదులను ఏ విధంగా తయారు చేయాలి, గ్రూప్లను ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇండియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉంటాడు ఖలీద్ అనే వ్యక్తి. అయితే ఈ ఒక్క ఉగ్రదాడియే కాకుండా మన ఇండియాలో ఎక్కడెక్కడ ఎన్నిసార్లు ఉగ్రవాదుల దాడులు జరిగాయో వాటన్నిటి వెనకాల కూడా ఖలీద్ అని ఈ వ్యక్తి ఉన్నాడు. సో ఈ విషయాన్ని అంటే రీసెంట్గానే బయటికి రావడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఈయన పేరు బయటికి వచ్చినప్పటికీ కూడా ఎవరు ఈయన పట్టుకోలేకపోతున్నారు, ఈయన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఏకైక రీజన్ ఏంటంటే తను పాకిస్తాన్లో ఉండడం. ఇంత పెద్ద ఉగ్రవాద సంస్థకు ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి చీఫ్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ పాకిస్తాన్లో మాత్రం అంటే సాధారణమైన వీధుల్లో కూడా విలాసవంతంగా తిరుగుతూ లగ్జరీ కార్లో కూడా తిరుగుతూ ఉంటాడంట. సో మరి ఇంతమైనటువంటి క్రూరమైన వ్యక్తులని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎందుకు ఆదరిస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ముఖ్యంగా వాళ్లకు అంటే ఎవరైనా కూడా ఉగ్రవాదులు అంటే ప్రతి ఒక్కరు పాకిస్తానీయులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా భయపడతారు. ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళని కూడా చంపేస్తుండొచ్చు. సో మొత్తానికైతే ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఇది ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూలీ మ్యారీడ్ కపుల్ భర్తని కోల్పోయింది ఒక మహిళ, అదేవిధంగా ఇంకొక మహిళ తన భర్తని చంపినప్పుడు నన్ను కూడా చంపేయండి, నా కొడుకును కూడా చంపేయండి అనే విధంగా అడిగినప్పుడు కూడా లేదు మిమ్మల్ని చంపేయము, మీకు చావంటే ఇంత భయంకరంగా ఉంటుంది, ఉగ్రవాదుల నరకం అంటే ఈ విధంగా ఉంటుందని నువ్వు వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పుకో అనే విధంగా కూడా బెదిరింపులు చేశారంట. సో మొత్తానికైతే ఇంతటి ఒక ఉగ్రదాడి నుంచి కూడా 11 మందిని చాకచక్యంగా తప్పించిన ఒక వ్యక్తి నజాకత్ అలీ అనే వ్యక్తిని మాత్రం ఇప్పుడు ఇండియన్స్ అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు.